శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే మీ అందరికీ కూడా నరదిష్టి గురించి తెలియచేయాలి అనుకుంటున్నానండి. ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడినప్పటికీ మనం అనుకున్న పని అస్సలు జరగదు. ఏ పని మొదలుపెట్టినా కూడా ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. ఇంట్లో ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నట్లయితే కనుక ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. అంటే మీ ఇంటికి ఖచ్చితంగా ఎదురింటి వారు నరదృష్టి పడి ఉండవచ్చు. కాబట్టి ఇరుగు పొరుగు వారి దిష్టి మీ ఇంటిపై అలాగే మీపై పడకుండా ఉండాలి అంటే ఈ వీడియోలో చెప్పే విధంగా చిన్న చిన్న నియమాలు అనేది పాటించండి. ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా మీ కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు. ఎవరికైనా దిష్టి తగిలింది అంటే వారికి అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా మెలకువ అనేది వస్తూ ఉంటుంది. అలాగే వారికి తరచూ రాత్రిపూట భయంకరమైన పీడకలలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. మీ ఇంట్లో ఉన్న నీటి కుళాయి నుంచి నిరంతరాయంగా నీళ్లు లీక్ అవుతూ ఉంటాయి. మీ ఇంట్లో తరచూ పాలు అనేది పొంగిపోతూ ఉంటాయి, లేదా మాడిపోతూ ఉంటుంది గిన్నె. ఇట్లా జరుగుతూ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఇంట్లో ఉన్న వారందరూ ఒకరి తర్వాత ఒకరు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఎదుటివారి మీద అసూయ కలిగినప్పుడు వచ్చే నెగిటివ్ ఎనర్జీ ఆ వ్యక్తి మీద పడితే దానిని దిష్టి అంటారనమాట. ఈ దిష్టి అనేది మనుషులకే కాదు వస్తువులకి, అలాగే ఇళ్లకు, అలాగే మనం చేసేటువంటి వ్యాపారాలకి కూడా తగులుతూ ఉంటుంది. దిష్టి అనేది అత్యంత భయంకరమైనది. మన చుట్టుపక్కల ఉండేవారు దృష్టి మనపై ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అగ్ని ఏ వ్యక్తికి దగ్గరగా ఉంటుందో ఆ వ్యక్తికి కాలుతుంది. కానీ అగ్ని దూరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తిపై ప్రభావం చూపించదు. ఈ విధంగా ప్రతిరోజు మనం చుట్టుపక్కల ఉండే వారి దృష్టి వలన మన జీవితంలో సమస్యలు రావటం, ఆర్థిక ఇబ్బందులు మొదలవటం, అనారోగ్య సమస్యలు రావటం, జీవితంలో పతనం కావటం అనేది జరుగుతూ ఉంటుంది. తిరుమలలో ప్రతిరోజు ఉదయం వెంకటేశ్వర స్వామికి దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి వారికి దిష్టి తీస్తూ ఉంటారు. ఎందుకంటే భక్తుల చూపు వలన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామికి కూడా దిష్టి తగులుతుందని, అందుకోసం ప్రతిరోజు స్వామివారికి దిష్టి అనేది తీస్తూ ఉంటారట. ఈ ప్రకారంగా చూస్తే మానవుడి దిష్టి ఎంత ప్రమాదకరమో చెప్పవచ్చు. సాధారణంగా మన చుట్టూ ఉండేవారు మనపై రెండు అభిప్రాయాలను కలిగి ఉంటారు. అవి ఒకటి ద్వేషాన్ని కలిగి ఉంటారు కాబట్టి మనకి ఈ విధమైనటువంటి దిష్టి అనేది తగులుతూ ఉంటుంది. మనకి ఎటువంటి మంచి జరిగినా, మంచి పేరు వస్తున్నా, మంచి వస్తువులు కొనుక్కున్నా ఇలా మనం అనేక రకాలుగా బాగుపడుతూ ఉంటే అది సహించలేక మనపై వారు చెడు దృష్టిని పెడుతూ ఉంటారు. దీనివలన లేనిపోని సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మన చుట్టుపక్కల ఉండేవారి దృష్టి మరింత తీవ్రంగా మనపై ప్రభావం చూపుతూ ఉంటుంది. ఎందుకంటే వారు తరచూ మనకు కనిపిస్తూ ఉంటారు. మన జీవితాలను, మనం చేసేటువంటి ప్రతి పనులను కూడా వారు గమనిస్తూ ఉంటారు. కనుక వారి దృష్టి మరింత తీవ్ర ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఈ దిష్టిని పూర్తిగా తొలగించుకోవటానికి కొన్ని శక్తివంతమైన పరిహారాలు మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అయితే ఈ పరిహారాలను ప్రతి ఒక్కరూ కూడా చాలా తేలికగా చేసుకోవచ్చు. ముందుగా ఈ దిష్టిని గడపలోకి అడుగు పెట్టకుండా బయటే దాన్ని తిప్పికొట్టే ఒక శక్తివంతమైనటువంటి పరిహారం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. దానిలో ముఖ్యంగా తరువాత మనపై దిష్టి పడకుండా ఉండే పరిహారాన్ని కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా తెలియజేయటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి. దీనిని ప్రామాణికంగా మనకి పుస్తకాల్లో వివరించబడినవి మీకు ఇక్కడ తెలియచేయటం అనేది జరుగుతుంది. శాస్త్రాల ప్రకారం మనకి రాసి ఉన్న వాటిని మీకు
ఇక్కడ మేము తెలియచేస్తూ ఉన్నానన్నమాట. అలాగే మీ అందరికీ కూడా ముందుగా తెలియచేసేది ఏమిటి, మొదటి పరిహారం అంటే ఏమిటి అంటే ఇంటిని రక్షించటానికి సహాయపడుతుంది. దృష్టి పడకుండా చూసుకోవటం ముఖ్యం. మన ఇల్లు బాగుంటేనే అందులో సుఖంగా జీవించగలుగుతాము. ఇంట్లో ఎవరికైనా నరదిష్టి తగిలింది అని భావిస్తే గుప్పెడు ఉప్పు తీసుకొని ఆ వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి దిగదీసి నిప్పుల్లో వేయండి, లేదా ఎవరూ తిరగని ప్రదేశంలో వేయండి. చిన్నపిల్లలు నలుపు రంగు దారాన్ని లేదంటే మొలతాడుకి కట్టుకోవటం వలన ఈ దిష్టి తగలకుండా బయటపడవచ్చన్నమాట. అలాగే పెళ్లి కాని అమ్మాయిలు నల్లటి దారాన్ని మెడలో కట్టుకోవటం వలన నరదృష్టి నుంచి తప్పించుకోవచ్చు. ఇలా మెడలో కట్టుకోవటం వలన నరదిష్టి నుంచి తప్పించుకోవచ్చు. అలాగే బాగా ఎర్రగా మండుతున్న నిప్పులను తీసుకొని వాటిపై కొద్దిగా ఇంగువను వేసి దాని నుంచి వచ్చే పగతో ఇల్లంతా కూడా ప్రసరించేలాగా తిరుగుతూ ధూపం వేయాలి. ఇలా చేస్తే దృష్టి శక్తులు నశిస్తాయి, నెగటివ్ ఎనర్జీ అనేది బయటకు వెళ్ళిపోతుంది. ఒక గ్లాసులో నీళ్లు పోసి బాగా పండిన నిమ్మకాయను వేసి మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఉంచండి. ఇలా చేస్తే ఇంట్లో ఉన్న నెగటివ్ మొత్తం తొలగిపోతుంది. ఇంట్లో ధన ప్రవాహం అనేది పెరుగుతుంది, వృధా ఖర్చులు తగ్గుతాయి. అంతేకాకుండా నరదృష్టి వలన ఇంటిపైన పడకుండా ఉండాలి అంటే హనుమాన్ దోష దృష్టి సంహార అనే అత్యంత శక్తివంతమైన ప్రక్రియ అనేది ఒకటి ఉంది. ఇది చాలా తేలికైనది కూడా. ఈ పరిహారాన్ని అత్యంత తీవ్రంగా పనిచేస్తుంది. ఈ ప్రక్రియ చేసిన తరువాత పంచముఖ హనుమాన్ యొక్క స్వరూపం ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుందన్నమాట. అందువలన ఎటువంటి చెడు శక్తి, దిష్టి శక్తి అనేది కూడా మన గుమ్మం దాటి లోపలికి రాలేదు. ఇలా చేయటాన్ని మంగళవారం కానీ శనివారం కానీ మాత్రమే చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ యొక్క పరిహారాన్ని మీరు ప్రతి వారము అంటే వారానికి ఒక రోజున చేసుకోవచ్చు అన్నమాట. మనకి ఉండే శత్రువులను బట్టి నెలకి ఒకసారి అయినా చేసుకోవటం మంచిది. మంగళవారం రోజు చేయటం అనేది చాలా ఉత్తమమైన ఫలితాలు అనేది ఇస్తుంది. ఎప్పుడు కూడా ఇంటికైనా మనుషులకైనా దేనికైనా దిష్టి దోషాలకి మనం చేసేటువంటి పరిహారాలు మంగళవారం రోజున అద్భుతమైనటువంటి ప్రతిఫలాన్ని ఇస్తాయి అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో ద్వారా గమనించవచ్చన్నమాట. అయితే ఉదయం పూట స్నానం చేసిన తరువాత పంచముఖ ఆంజనేయ స్వామికి పూజ చేసుకోవాలి. ఇప్పుడు ఆంజనేయ స్వామికి ఎదురుగా ఒక రాగి చెంబులో నీళ్లను ఉంచి ఒక తమలపాకును ఉంచాలి. ఆ రాగి చెంబుపై కుడి చేతిని ఉంచి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి మహా మంత్రాన్ని 24 సార్లు జపించాలి. తరువాత ఆ నీటిని తమలపాకుతో ఇల్లంతా కూడా చల్లండి. ఇట్లా ఇంటి ముందు చల్లి పూర్తిగా అయిపోయే వరకు నీటిని చల్లుతూ ఉండాలన్నమాట. ఇంటి ముందు చల్లుతూ ఉంటే మీ ఇంట్లోనికి ఎటువంటి దుష్టశక్తులు రాకుండా ఉంటాయి. ముందుగా పూజ చేసిన పంచముఖ ఆంజనేయ స్వామిని కూడా మనతో పాటు తీసుకువచ్చి ఇంటి చుట్టూ తిప్పుతూ ఆ నీటిని చల్లుతూ ఉండాలి. మనకి తెలియకుండా పొరపాటున ఈ ప్రక్రియ పక్కింటి వారితో కానీ బంధువులతో కానీ మీరు చేయించకూడదు. అంటే ఎవరికి వారు మాత్రమే చేసుకోవాలి. కేవలం ఈ ప్రక్రియను ఇంట్లో ఉన్న దంపతులు వారి సంతానం మాత్రమే చేయాలి. పక్కింటి వారిని తీసుకువచ్చి మన ఇంట్లో చేయించుకోకూడదనమాట. ఇప్పుడు తమలపాకును ఇంట్లోకి తెచ్చుకొని దానిపై గంధంతో శ్రీరామ అని రాసి రాముని పాదాల వద్ద పెట్టండి. ఈ ప్రక్రియ బ్రహ్మ ముహూర్తంలో మాత్రమే చేయాలి. ప్రక్రియను నెలకు ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అది అంతటి శక్తివంతమైనటువంటి ప్రక్రియ అని అందరికీ అర్థమైందనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడైతే హనుమంతుని యొక్క అస్త్రం ఆయుధం అంటే దారం. హనుమంతుడు దారాన్ని ఎవరైతే చేతికి ధరిస్తారో వారికి ఎలాంటి చెడు పీడ అనేది వారి వెంట రాదనమాట. ఎంతటి తీవ్రమైనటువంటి శత్రువులనైనా సరే ఇది తుడిచి పడివేస్తుంది. హనుమాన్ యొక్క వాయుశక్తి అనేది తొలగింపచేస్తుంది. ఈ విధమైనటువంటి పరిహారాలు మీరు ఇళ్లల్లో చేసుకోవటం చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు అనేది కలుగచేస్తుంది. అలాగే మీ పిల్లలు ఇంకా అన్నం తినక నరదృష్టితో చెడు గ్రహ ప్రభావంతో బాధపడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా వారికి ఆదివారం రోజున అమావాస్య రోజులలో
అన్నం ముద్దలను కలిపి 3 ముద్దలుగా చేసి చీపురు పైన పెట్టి పిల్లల చుట్టూ దిష్టిగా దిగదుడవలసి ఉంటుందన్నమాట. ఈ విధంగా దిగదుడిచినట్లయితే కనుక పిల్లలకి ఉన్న చెడు దృష్టి ప్రభావం పోతుంది. పిల్లలు చక్కగా అన్నం తింటారనమాట. ఇలాంటి మరెన్నో పరిహారాలను మన పండితులు శాస్త్రాలలో రాసి నిరూపించి ఉంచారు. వాటిని ఒక్కొక్కటిగా ప్రతి వారము మీకు తెలియజేయటం అనేది జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.